Hi everyone, in this video we will understand about standard deviation. It is very important concept in statistics when we analyze data. So for data analysis, understanding the standard deviation is very important. సో వాట్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్, సో ఏ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అండ్ వచ్చినటువంటి ఒక స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది వాట్ ఇట్ రిఫర్స్ అండ్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అనమాట. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ వాట్ ఇట్ యాక్చువల్లీ రిఫర్స్ అండ్ హౌ టు అండర్స్టాండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ rather than understanding the process of calculating the standard deviation for a data. So first few minutes I will explain how to calculate the standard deviation from a data, and just 1 or 2 minutes I will explain that, and later I will explain what that exactly refers and shows. Okay, సో మనకు ఉన్నటువంటి ఒక డేటా సెట్లో డిఫరెంట్ డేటా పాయింట్స్ ఉంటాయి. డేటా పాయింట్స్ అనేటువంటి నుంచి మీన్ క్యాలిక్యులేషన్ చేయడం అనేటువంటిది చేస్తాం. మీన్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ సంబంధించినటువంటి సమ్ ఆఫ్ డేటా పాయింట్స్ డివైడెడ్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అనేటువంటిది. సో ఆ విధంగా వచ్చినటువంటి ఒక మీన్ వాల్యూ అనేటువంటి నుంచి మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీన్ డీవియేషన్ నుంచి తర్వాత వాటిని మీన్ డీవియేషన్ని స్క్వైర్స్ అనేటువంటిది చేసి మీన్ డీవియేషన్ స్క్వైర్స్ చేయడం వల్ల వేరియన్స్ అనేటువంటిది వస్తుంది. వేరియన్స్ అనేటువంటి దానికి మళ్ళీ స్క్వైర్ చేయడం రూట్ చేయడం ద్వారా స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. అయితే వేరియన్స్ సరిపోదా, మరి స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు అవసరం అనేటువంటిది చూస్తే, మనము మీన్ డీవియేషన్ నుంచి వేరియన్స్ అనేటువంటిది కన్వర్షన్ చేసేటప్పుడు మీన్ డీవియేషన్స్కి స్క్వైర్ చేస్తాం. కాబట్టి అంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే యూనిట్స్ అనేటువంటిది, సపోజ్ మన డేటా పాయింట్స్ అనేటువంటి సెంటీమీటర్స్లో ఉంటాయి, లేకుంటే మన డేటా పాయింట్స్ అనేటువంటి కిలోగ్రామ్స్లో ఉంటాయి. సో మన డేటా పాయింట్స్ అనేటువంటి యూనిట్స్ అనేటువంటి దాన్ని మనం కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాం అన్నమాట. వాటి వాల్యూస్ అనేటువంటిది స్క్వైర్ చేస్తున్నాము వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే డెఫినెట్గా వాటికి యూనిట్స్ కూడా చేంజ్ అవుతాయి. మళ్ళీ యూనిట్స్ అనేటువంటిది మళ్ళీ ఒరిజినల్ యూనిట్స్కి కన్వర్షన్ చేయడానికి డెఫినెట్గా వాటికి రూట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా మనకు స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో వేరియన్స్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది రూట్ చేయడం ద్వారా వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఎ డేటా సెట్. ద సెకండ్ ఆస్పెక్ట్, ఓకే మనకు వచ్చినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది అనేటువంటిది. ఓకే మనకు వచ్చినటువంటి ఒక స్టాండర్డ్ డీవియేషన్ నుంచి మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తున్నాం. సో ఓకే మనకు ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఒక గ్రాఫ్ అనేటువంటి చూస్తే ఒక బెల్ షేప్ అనేటువంటిది గ్రాఫ్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక డేటా సెట్ అనేటువంటి తీసుకుంటే ఆ డేటా సెట్లో ఉన్నటువంటి ఒక డేటా పాయింట్స్ అనేటువంటిది మెజారిటీ ఆఫ్ ద డేటా పాయింట్స్ అనేటువంటిది మనం నేచర్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ డేటా తీసుకున్నా ఎక్కువగా ఏంటంటే ఆ యొక్క డేటాలో ఉన్నటువంటి యొక్క మీన్ వాల్యూకి దగ్గర ఎక్కువ డేటా పాయింట్స్ అనేటువంటిది ఉంటాయి. అంటే వాటి యొక్క వాల్యూస్ అనేటువంటిది మీన్ వాల్యూకి దగ్గరగా ఉన్నటువంటి యొక్క డేటా పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక క్లాస్లో స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే యావరేజ్ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే మీన్కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. అండ్ అలాగే హైయెస్ట్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. అలాగే లీస్ట్ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. బట్ అయితే ఎవరైతే యావరేజ్ ఉందో మీన్కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, వారికి మార్క్స్ అనేటువంటిది. సో వీటిని మనం ప్లాట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుందంటే, ఒక XY గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు ఇది ఒక బెల్ షేప్ కర్వ్ అనేటువంటిది వస్తుంది. ఇలాంటి ఒక బెల్ షేప్ కర్వ్కి సంబంధించి ఒక ఏరియా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి దానికి చూస్తే, ఇన్ జనరల్గా అయితే మనము ఒక ఏరియా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక రెక్టాంగిల్ షేప్ కానీ, ఒక స్క్వేర్ షేప్ కానీ, లేకుంటే ఒక సర్క్యులర్ షేప్ కానీ, దానికి లెంత్ బ్రెడ్త్ వీటిని మల్టిప్లికేషన్ చేయడం ద్వారా కానీ, సో ఫార్ములాస్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది. బట్ అయితే ఇలాంటి ఒక షేప్ అనేటువంటిది, ఒక బెల్ షేప్ లాంటి ఇలాంటి వీటిని మనము వాటి స్పేస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలంటే, సో క్యాల్కులస్ అనేటువంటిది ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేటువంటి యూజ్ చేస్తారు. సో ఈ విధంగా క్యాల్కులస్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసినప్పుడు, సో ఇలాంటి ఒక బెల్ కర్వ్లో ఉన్నటువంటి ఏరియా అనేటువంటిది మనము చూస్తే ఏరియాకి సంబంధించి ఒక 3 రీజన్స్గా దీన్ని డివైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో 3 యూనిట్స్గా డివైడ్ చేసుకుంటే, సో మీన్ నుంచి ఒక ఫస్ట్ ఒక 1 యూనిట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి డేటా, తర్వాత 2 యూనిట్స్ అంటే 2 యూనిట్స్ స్పేస్లో ఉన్నటువంటి డేటా, అంటే 1 to 2 అంటే మీన్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక డేటా, మీన్ నుంచి 3 యూనిట్స్ ఒక డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక డేటాగా దీన్ని డివైడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం ఒక ఏరియాలో అంటే మీన్ నుంచి ఒక 1 యూనిట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అనేటువంటి చూస్తే, మనకు ఉన్నటువంటి ఒక డేటాలో మొత్తం 68% ఆఫ్ డేటా పాయింట్స్ అనేటువంటిది ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. అంటే లైక్ యావరేజ్ దగ్గర ఎక్కువ విధంగా స్టూడెంట్స్ ఉంటారు. ఆ విధంగా ఇక డేటా పాయింట్స్ అనేటువంటిది ఇక మీన్ వాల్యూ నుంచి ఒక 1 యూనిట్ ఇక డిస్టెన్స్లో 68% ఆఫ్ మీన్ డేటా పాయింట్స్ ఉంటాయి.
అలాగే 2 యూనిట్స్ యొక్క డిస్టెన్స్లో కానీ చూసినట్టయితే అరౌండ్ ఒక 95% అనేటువంటిది ఉంటున్నాయి. అలాగే 3 యూనిట్స్ యొక్క డిస్టెన్స్లో చూస్తే అరౌండ్ 98% ఆఫ్ డేటా పాయింట్స్ అనేటువంటిది ఉంటున్నాయి. సో ఈ బెల్ కర్వ్‌నే మనం తర్వాత ఇక నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన ఈ బెల్ కర్వ్‌ని అంటే ఈ రకమైన డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సమ్‌టైమ్స్ కొన్ని డేటా సెట్స్‌లో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది లేకుండా ఉండొచ్చు. అవి అలాంటి కండిషన్‌లో అంటే నార్మల్‌గా డిస్ట్రిబ్యూషన్ అంటే నేచురల్‌గా ఉండేటువంటి డిస్ట్రిబ్యూషన్ అయితే ఇలాగ ఉంటది. సమ్‌టైమ్స్ ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ కూడా లేకుండా పోవచ్చు. అలాంటప్పుడు స్క్యూనెస్ ఇన్ ద గ్రాఫ్ అనేటువంటిది చూడొచ్చు. అంటే ఇక బెల్ షేప్‌లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రాఫ్‌లోనే మనం చూసినట్టయితే ఈ ఏదైతే మీన్ వాల్యూ ఉందో మీన్ వాల్యూ ఒకవైపుకి జరగడం సో దట్ ఒక టెయిల్ అనేటువంటిది ఒక సైడ్కి రావడం, లేకుంటే ఇంకొక టెయిల్ అనేటువంటిది ఒకవైపుకు ఎక్కువగా ఎక్స్టెండ్ అవ్వడము, మిడిల్గా ఉన్నటువంటి ఒక మీన్ వాల్యూ అనేటువంటిది ఒక సైడ్కి రావడం జరుగుతుంది. సో అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కానప్పుడు సినారియో అనేటువంటిది కంటెక్స్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది జనరల్గా నేచురల్లో ఉన్నటువంటి ఒక డేటా పాయింట్స్ అనేటువంటిది మనం ఏది తీసుకున్నా సరే, ఒక పాపులేషన్ నెంబర్ తీసుకున్నా, లేకుంటే ఒక ఫుడ్ అవైలబిలిటీ తీసుకున్నా, బర్త్ రేట్స్ తీసుకున్నా, ఏవైనా సరే ఈ రకమైనటువంటి ఒక ట్రెండ్ అనేటువంటిది ఫాలో అవుతుంటాయి. అయితే ఇప్పుడు మనకు ఒక మీన్ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ డీవియేషన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలనేటువంటిది ఒక కాన్సెప్ట్. సో సపోజు మనము ఈవెన్ పీ వాల్యూలో సంబంధించి కంపారిజన్ అప్పుడు కూడా ఇదే మనము ఎక్కువ చెప్పాము. సపోజ్ మీన్ వాల్యూ అనేటువంటిది ఒక 150 అనేటువంటిది ఒక మీన్ వాల్యూ ఉంది. సో 150 అనేటువంటి ఒక మీన్ వాల్యూ అనేటువంటి దాని నుంచి మనం చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది 10 ఉంది అని ఉందనుకోండి. సో స్టాండర్డ్ డీవియేషన్ 10 ఉంది అంటే 150 - 10 140, అలాగే 150 + 10 160. దట్ మీన్స్ 140 to 160 మధ్య డిస్టెన్స్లో ఇది ఒక 1 యూనిట్ అంటాము. స్టాండర్డ్ డీవియేషన్ 1 యూనిట్ అంటాం. సో 140 to 160 మధ్య 68% ఆఫ్ డేటా పాయింట్స్ అనేటువంటిది ఉంటాయనేటువంటిది అర్థము. అయితే మరి 2 యూనిట్స్ డిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు ఉన్నటువంటి ఎస్డీని 2తో మల్టిప్లై చేస్తాం. సో దట్ 20 అవుతుంది. అప్పుడు 150 - 20 130 అవుతుంది. అలాగే 150 + 20 170 అవుతుంది. సో ఫ్రమ్ 130 to 170 మధ్యలో ఎన్ని డేటా పాయింట్స్ అనేటువంటిది ఉంటాయనేటువంటిది మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా సో ఫస్ట్ ఏదైతే మనం చెప్పామో 68% అనేటువంటిది, తర్వాత 95% ఉందని చెప్తాము. అలాగే నెక్స్ట్ 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఎంత ఉందంటే 98% అనేటువంటిది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సపోజ్ ఒక డేటా పాయింట్ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పాము 2 యూనిట్స్ అంటే 130 to 170 మధ్య, అలాగే 3 యూనిట్స్ అయినప్పుడు ఏమవుతుందంటే 130 to 170 మధ్య అయితే 2 యూనిట్స్ అన్నాం. అలాగే 120 to 180 అంటే 30 అవుతుంది అప్పుడు 3 యూనిట్స్ అన్నప్పుడు, SD 10 అన్నప్పుడు. సో అప్పుడు 122 అలాగే నెక్స్ట్ 180 మధ్య ఎన్ని డేటా పాయింట్స్ ఉంటాయంటే 98 వరకు ఉంటాయన్నమాట. అంటే మిగిలినటువంటి 2% అనేటువంటిది ఏదైతే ఉందో ఆ 2% లేకుంటే 2.5% ఇటు సైడు అనేటువంటిది గ్రాఫ్లో రెండు వైపులా అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ 2.5% అనేటువంటిదిలో ఏమవుతుందంటే సపోజు ఒక 110 లేదంటే అలాగే చూసినట్టయితే 200. సో ఈ హైట్ ఉన్నటువంటి డేటా సెట్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి మొత్తం ఆ యొక్క ఇలాంటి డేటా పాయింట్స్ ఎన్ని ఉంటాయి కంప్లీట్ డేటా సెట్స్లో అంటే జస్ట్ ఒక 5% మాత్రమే ఉంటాయన్నమాట. అంటే 98 వరకు కూడా 98% ఆఫ్ డేటా అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఫ్రమ్ 130 to 180 వరకు ఉంటుంది. 120 to 180 వరకు ఉంటుంది. అయితే 120 కంటే బిలోను 180 కంటే అబోవ్ ఉన్నటువంటి ఒక డేటా పాయింట్స్ అనేటువంటిది ఎంత పాసిబిలిటీ ఉంటుందంటే సపోజ్ అది 2.5% అనేటువంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటువంటిది మనము అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది మన యొక్క డేటా పాయింట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంది ఎంత పాసిబిలిటీ లేదా ప్రాబిలిటీ ఆఫ్ దీస్ డేటా పాయింట్స్ హ్యావింగ్ ఆర్ బీయింగ్ క్లోజ్ టు ది మీన్ అనేటువంటిది మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.